ఆయనను ఈరోజు అయితే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు చేశారు హౌస్ అరెస్ట్, అసలు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, అసలు మిమ్మల్ని ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు అనుకోవచ్చు? సార్, ఇదివరకు హౌస్ అరెస్ట్ అనేది గత ప్రభుత్వం కింద నాకు ఎప్పుడు కొత్తగా, ఈసారి కొత్త రూల్స్ పెట్టుకొచ్చాను. ఏంటంటే నా కోసం ఇప్పుడు దాదాపు 50-60 మంది కింద వచ్చారు. వచ్చి ఉంటే నేను అంటే నువ్వు బంద్ పిలిపించినావు, బంద్ సక్సెస్ఫుల్గా బయట అవుతుంది, అంతటా ఎక్కడ పడతారా ముఖ్యమంత్రి దిష్టి బొమ్మలు కాలబెడుతుండ్రు. ఈరోజు మేము మనం గెలవనిపోయి నేను బయటికి పోతే నువ్వు నన్ను అరెస్ట్ నువ్వు నన్ను చేసుకుంటా అంటే అవసరం నన్ను పెట్టుకో, నేను గేట్ దాటేమని చేస్తాను. కిందికి పోయి వాళ్ళతో మాట్లాడే పరిస్థితి లేదు. కింద ధరణి మీద జరిగినప్పుడు ఆ మీటింగ్లు పెట్టినా, కాళేశ్వరం మీద పెట్టినా, ఇదే వైఆర్టీ చాలా సార్లు అనేకమైన ఛానళ్ళు వచ్చినాయి, దునియా ప్రోగ్రామ్ చేసి ఏ రోజు మాట్లాడలే. ఈ రోజు కొత్త రాజ్యాంగం రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఇప్పుడు మా అమలు పెట్టే పరిస్థితి వచ్చింది. ఏంటంటే ఎవరు మాట్లాడద్దు, ఎవరు కలవద్దు, మేము మా పవర్ ఏందో చూపెడతారంట పోలీసు వాళ్ళు. వాళ్ళ పవర్ ఏందో మరి ఏందో పవర్, మన నాకు తెలియని పవర్, కొత్త పవర్, కొత్తగా ఏమైనా రాసుకుంటూ ఏందో నాకు అర్థమవుతుంది. నిన్న చూసుకున్నట్టయితే మిమ్మల్ని అంటే నిరుద్యోగులకు సాంఘీభావం తెలిపడానికి మీరు అక్కడ గాంధీ హాస్పిటల్కి వచ్చారు మోతీలాల్ని పరామర్శించడానికి. ఆ క్రమంలో ఏంటంటే మిమ్మల్ని మిమ్మల్ని చూడకుండా ఇష్టానుసారంగా వ్యాన్లు తోచిపడే ఉండడం కూడా చిత్రాలు చూసినాము. అది ఎట్లా చూడొచ్చు అంటారు మొత్తానికి? చెప్తున్నా అట్లా కూడా ఎవరు బిహేవ్ చేయలేదు. నేను గొర్రెన వస్తపోయినట్టు బ్రదర్, ఈ ప్రభుత్వం నేను కష్టపడితే నా రెక్కల కష్టంతో, నా రెక్కల కష్టం చాలా ఉన్నది, నిరుద్యోగులది ఉన్నాయి, అందరిది ఉంది. 179 గత ప్రభుత్వం చేసిన కాళేశ్వరం గురించి రేవంత్ రెడ్డి ఏ రోజు మాట్లాడలే, ఏ రోజు సభను సమీపజేయలే. మిషన్ భగీరథ గురించి ఏ రోజు మాట్లాడలే, ఏ గ్రామంలో చేయలే. టీఎస్పీ క్వశ్చన్ పేపర్ ఇంత ఒక ఆయన కానీ ఆయన దగ్గర ఉన్న విద్యార్థి సంఘాలు కానీ ఎవరు కూడా ఒక రాష్ట్ర బంధు పిలిపియలే. మీరు ధరణి మీద ప్రతి ఇష్యూ పైన, ప్రతి సమస్య పైన మేము పోరాటం చేసినాం, మేము నిలబడ్డాం, మేము కేసులు వేసినాం. ఈడీలో కానీ, సిబిఐ కానీ, ఐటీ రింగ్ రోడ్డు గురించి మాట్లాడాను. రింగ్ రోడ్డు మీద నేను కేసు పైన కనీసం ఓ పిటిషన్ రాజకీయ ముఖ్యమంత్రి ఆయన ఎందుకు రద్దు చేస్తారేనప్ప? రింగ్ రోడ్డు ఐఆర్బీకి ఇచ్చిండ్రు, నువ్వు ముఖ్యమంత్రి అయినా ఎందుకు రద్దు చేస్తాను? ఏది టీజీపీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అన్నావు కదా, ఈ రోజు నువ్వు దాని మీద జనార్దన్ రెడ్డి నువ్వు ఎందుకు వదిలేసినావు? వాళ్ళు అరెస్ట్ చేయలే, నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు జనార్దన్ రెడ్డిని? క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన ఎందుకు పట్టుకుంటలేవు నువ్వు? ఈరోజు మహేందర్ రెడ్డి అనే ఆయన పీరియడ్గా ఆయన హైదరాబాద్ సిపిగా ఉన్నప్పుడు నిన్ను ఓటు కేసులో పట్టుకున్నాడు. ఆయన నిన్నే గల్లా బట్టి గుంజుకపోయి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టాడు, నువ్వు జైలు వేసిండు. నువ్వు పింక్ షర్ట్ వేసుకోవాలి మహేందర్ రెడ్డి అని చెప్పి నువ్వు అన్నోని తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్గా నువ్వు ఎట్లా చేస్తావు? నేను గల్లబట్టి జైల్లో పెట్టినా నువ్వు ఎట్లా పెడతావు? మేమేమో నీకు శత్రువులం, ఆయనేమో నీకు మిత్రుడు. గల్లబాటి కూడా తీసుకుపోయిన మిత్రుడు, ప్రభుత్వం తీసుకురాని కష్టపడే వాళ్ళు మేమేమో శత్రువులు నీకు. సార్, ఆ రోజు అండగా ఉన్న మీరు ఈ రోజు అంటే ఎందుకు మిమ్మల్ని విస్మయానికి గురి చేస్తున్నారు అనుకోవచ్చు? బ్రదర్, ఆ దొంగలను కంటిన్యూ చేయొద్దని చెప్పిన జనార్దన్ రెడ్డి అనేటువంటి నేను హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ చేయాలని హైకోర్టులో నేను పిటిషనర్ దారు. జనార్దన్ రెడ్డి అనేటువంటి చేయబట్టి అనేక మంది, 1,00,000 మంది విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోయినాయి. ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నాను చెప్పి నేను మాట్లాడాను. సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నారు ఆ రోజు. ఇప్పుడే విరమింపజేసిండ్రు వాళ్ళ తల్లిదండ్రులను బెదిరించి. మోతీలాల్ నాయక్ వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు ఏం చేసినా లొంగుతలేడు అని వాళ్ళ తల్లిదండ్రులు పోయి పట్టుకొని అక్కడికి వెళ్ళి ఇది చేసి పిల్లలు లేచినట్టుగా చేసింది. ఈరోజు లేవుడు ఆయన లేచే సవాలే లేదని చెప్పి నేను దక్షిణ పర్వాలే అన్నాడు లేపినానంటే వాళ్ళ కుటుంబస్తులు పోయి అంటే బ్లాక్ మెయిలర్ ఫ్యామిలీ అది. ఇప్పుడు బ్లాక్ మెయిలర్ ఎక్కడికి వస్తే ఎవరు పట్టుకోవాలి, వాళ్ళ భార్య పట్టుకోవాలి, వాళ్ళ పిల్లలు పట్టుకోవాలి, వాళ్ళని బెదిరియాలన్నా అంటే దీక్ష ఆయన చేస్తున్నావు, ఆయన నొప్పియాలి. విద్యార్థి నొప్పియాలి, తల్లిదండ్రులు పట్టుకొని నేను దీక్ష. నాకు రాత్రి ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు పట్టుకున్నారని. సూర్యాపేట వాళ్ళ బాబాయ్ కాంగ్రెస్ లీడరు అట్లా ఛానల్ తీసి పట్టుకొని పిల్లలు వేసేటట్టుగా చేశారు. అంటే పూర్తిగా చూసుకుంటే నిరుద్యోగుల మీద కానీ అంటే ప్రశ్నించే వాళ్ళని పూర్తిగా అనుగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు. అవునా ప్రశ్నించే గొంతు మళ్ళీ కనబడతలేడండి. ఈరోజు నేను ఒకటే పిలుపునిస్తున్నా, ప్రశ్నించే గొంతు అని చెప్పేసి ఆయన ఛానల్ చూసినాం, ఆయన సబ్స్క్రైబ్గా మారినాం. ఈరోజు ముందు తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ ప్రశ్నించే గొంతు మూగబోయింది. ప్రశ్నించే గొంతు ఈరోజు బందీఖానాలా పడిపోయింది. ఫస్ట్ ఆ ఛానల్కి అందరూ అన్సబ్స్క్రైబ్ అయిపోవాలి. ఇక నీకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిండ్రు, ఏడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, నీ ఎమ్మెల్సీ పరిధిలో ఉన్నటువంటి మోతీలాల్ నాయక్
9 రోజులు ఇయ్యాలి, 9 రోజులు దీక్ష ఉంటుంది, ఒక్క రోజు నువ్వు ఎందుకు రాలేదు, ఎందుకు పరామర్శించలేదు అంటే ఇంట్లో నువ్వు డ్రామా ఆడినావా నువ్వు కూడా కోదండరాం లెక్క? కోదండరాం లెక్క నువ్వు గంట గంట చక్రపాణి లెక్క, మల్లెపల్లి లక్ష్మి లెక్క నువ్వు కూడా డ్రామా ఆడినావు. అయితే నీది డ్రామానే నీది. ఎన్నికల్లో ఆయనే అన్నాడు నిరుద్యోగులకు ఒకవేళ న్యాయం చేయలేకపోతే నేను నా పదవికి కూడా రాజీనామా చేస్తానని ఆయన చెప్పిండు. ఇప్పుడేమో దీని మీద ఎప్పటి వరకు స్పందించిన దాఖలాలు ఎట్లా చూడొచ్చు అంటారు తీర్మానం మల్లన్న గురించి? రాజీనామా ఎందుకబ్బా? పరామర్శించడానికి రాలే. రాజీనామా చాలా దూరం వచ్చాడు, అది పరామర్శించడానికి రాలే, ఎందుకు స్టేట్మెంట్ చేయలే. అచ్చా నువ్వు దీక్ష విరమించమని వచ్చి చెప్పేది ఉంటే ఇంకోటి వస్తారు మధ్యరాత్రి దొంగలు దొంగలు ఎప్పుడు వస్తారు? మధ్యరాత్రి వస్తారు, దొంగలు ఎక్కువ వస్తారు. మొన్న ఒక ముఠాను పంపాడు, ఈ క్వశ్చన్ పేపర్ ముఠాను, ఈ సెటిల్మెంట్ల ముఠాను పంపి ఒక ఎమ్మెల్సీని ఒక 2-3 బౌన్సర్లను ఇచ్చి పంపారు అక్కడ గాంధీ దాకా. మధ్యరాత్రి దొంగలు ఎక్కువ వచ్చాడు. ఆ పిల్లాన్ని బెదిరించి భయపెట్టి సవ్వాలే లేదన్నాడు. ఇక నేను నిన్న డ్రాపే కాదనుకున్నాను, పోయి ఇలా కూడా వాళ్ళ తల్లిదండ్రులను పట్టుకున్నాను. చివరికి తల్లిదండ్రులను అంటే బెదిరించి దీక్ష అంతే కదా. వాళ్ళ తల్లిదండ్రులను పట్టుకొని వాళ్ళ బాబాయిని పట్టుకొని నీ కొడుకు అట్లా అయిపోతాడు, ఇట్లా అయిపోతాడు, నీ కొడుకు ఆగమైపోతాడని చెప్తే ఈరోజు డ్రాప్ చేసి. కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యం అనేది తెలంగాణ వచ్చినాక దినదినంక అది కనుమరుగైపోయింది. అంటే ప్రజాస్వామ్యం బద్ధంగా వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు, కానీ అప్రజాస్వామ్య తీరుగా ఈరోజు వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. గతంలో జరిగింది దానికంటే ఇది 2.0 అప్డేటెడ్ వర్షన్తో నడుస్తుంది ప్రభుత్వం ఇంకా భయంకరంగా. అన్ని రకాల వైరస్లు పెట్టుకొని ఈరోజు పనిచేస్తున్నారు. నిరుద్యోగ వ్యతిరేక వైరస్, ఉద్యోగుల వ్యతిరేక వైరస్, టీచర్ల వ్యతిరేక వైరస్, అర్థమైందా? రకరకాలుగా ఈరోజు టీచర్ల ట్రాన్స్ఫర్లు అని పెడతాం, పోస్టులు లేకుండా చేస్తున్నారు ట్రాన్స్ఫర్లలో. వీళ్ళని తీసుకుపోయి స్టూడెంట్స్ అంటే స్టాఫ్ ఉన్న దగ్గర పెట్టేసి ఎక్కడైతే స్టూడెంట్స్ ఎక్కువ ఉండరో ఆ స్కూల్ మెల్ల మూపించే పని మీద వీళ్ళని తీసుకుపోయి ఆడ పెడుతున్నారు. కొంత డ్రామా ట్రాన్స్ఫర్ ఉత్తగా పెట్టలే, వీళ్ళని ట్రాన్స్ఫర్లను చూపించి పెద్ద స్కూళ్ళలో పంపించేసి ఆ చిన్న స్కూల్ మూపించే పని మీద అక్కడ స్టాఫే లేకుండా చేసి ముందబట్టి చేస్తున్నారు. ఇది కొత్త డ్రామా మొదలైంది. కాబట్టి ఒక దిక్కు అందుకని మెగా డిఎస్ చేస్తారు వాళ్ళ నౌకర్లు ఎందుకు ఇవ్వాలని. ఏంటంటే వీళ్ళు నారాయణ చైతన్య, ఇది ఆంధ్ర బ్యాచ్ కదా, అక్కడ వాళ్ళు బతకాలి కదా. ఆంధ్ర ఏది చైతన్య నారాయణ అర్థమైందా? మొన్న పోయి గాంధీ వరంగల్లో ఎంజిఎం హాస్పిటల్ ఉంటుంది, 6 గంటలు కరెంటు పోలే. మన వరంగల్ దాకా పోయిన అడుగు లోపలికి పోకపోతే మెడికోడు దాకా పోతే కదా, మెడికోడు దాకా అంటే ఏం నిరూపించాలని. ఇప్పుడు అలా మీకు ఈ మెడికోల్లో పోతానికి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది, ఇళ్ళకి పోతానే నీకు ఎల్ఆర్ఎస్ వస్తుంది, ఇళ్ళకి పోతానే నీకు ఎల్ఓసీలు వస్తాయి, ఇళ్ళకి పోతానే నీకు అన్ని వాసాలతో మంచి ట్రీట్మెంట్ వస్తాయి. నువ్వు చూపి కొను అలా పోంది. నువ్వు ఏ ఉద్దేశం ఒక ఎంజిఎంకి పోలే, అక్కడికి గాంధీ దాకా పోలే. వరంగల్ సెంట్రల్ జైలు అది నేను బయటికి తీసిన, ఇలా ముఖాలకి ఇలా బయటికి తీయాలి. ఆడ సూపర్ స్పెషల్ హాస్పిటల్ పోయి దాన్ని కన్స్ట్రక్షన్ పరిశీలించకపోతే ఒట్టి మెడుకోవడం దానికి పోయిన అక్కడికి టెక్స్టైల్ పార్క్ పోయాడు. టెక్స్టైల్ పార్క్ భూములు ఎన్ని రోజులు తీసుకున్నాయి ఏమైనా మాటలు ఎందుకు జ్ఞానం ఉందా? ఎన్ని రోజులు తీసుకున్నావు ఆ భూములు, ఎంతగానో వాడిండ్రు, ఎంతగానో దానికి ఎస్టాబ్లిష్మెంట్ కాలే కాబట్టి ఎవరు భూములు అది తీసుకున్నాను ఇచ్చేయాలి. అది నువ్వు చేసేది. అంటే నువ్వు కంటిన్యూ చేస్తా అంటే అది ఐఆర్బి రోడ్, రింగ్ రోడ్డు కంటిన్యూ చేయాలి, మేయా కృష్ణారెడ్డి రోడ్, కాళేశ్వరం కంటిన్యూ చేయాలి. అవన్నీ కంటిన్యూ బండి అవిన్మిటల్ గాడు ధరలో కంటిన్యూ కావాలి, దానకిషోర్ మున్సిపల్ కంటిన్యూ కావాలి, సందీప్ కుమార్ సుల్తానియా పంచాయతీలలో బాగా స్కామ్లు చేసినాం, ఫైనాన్స్లో కూడా చేద్దురా అని చెప్పేసి ఫైనాన్స్లో కూర్చోబెట్టాలి. ఏందబ్బాయి తమాషా, ఎడిపోతుంది, ఏం నేర్పిద్దాం అనుకుంటున్నావు? కాబట్టి అటువంటి పరిపాలన ఉన్నది ఈరోజు. ఆ ప్రజాస్వామ్యం ఇది రేవంత్ రెడ్డి చుక్క పడకుండా ప్రభుత్వం వచ్చింది, ఏ కష్టం లేదు. ఒట్టి 100 మందిని తీసుకొచ్చుకోవాలి, వాళ్ళే ఒకళ్ళు నూకొచ్చుకోవాలి. 50 మంది ఈయన పక్కన ఉన్న వాళ్ళు నూకుతారు, 50 మంది సెల్ఫీలు దిగడానికి మీద పడుతున్నట్టు వాళ్ళే నూక్కుంటారు. సెల్ఫీలు దిగడానికి ఒక్కొక్కరికి 500 రూపాయలు, నూకినోనికి 500 రూపాయలు. ఆ నూకుల మధ్యలో స్టేజ్ ఎక్కుతారు. మళ్ళీ ఈ 100 మంది, ఈ 50 మంది సీఎం అని అడుస్తారు. అంటే వాళ్ళే హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. అదే ఎవరంటారా? ఎవరంటారు చెప్పు? నీదేమన్నా స్వతంత్ర సమరయోధుల ఫ్యామిలీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో ఉన్న ఫ్యామిలీ కాదు కదా. నువ్వు 10 పార్టీలు తిరిగినోనివి, నేను ఎవరంటారు కాంగ్రెస్ పార్టీలో సీఎం అని ఎవడన్నాడు? కాబట్టి అదే తెచ్చుకోండు. అందుకని నేను గుంపు మేస్త్రి అన్నాడు. ఆ గుంపుతో సీఎం అయింది కాబట్టి గుంపు మేస్త్రి అన్నాడు. 50 మంది నూకేటోళ్ళు, 50 మంది చేసేటోళ్ళు కాబట్టి గుంపు మేస్త్రి.
ఓకే సార్, ఇంకొకటి చూసుకుంటే 6 గ్యారెంటీల హామీలను పక్క పెట్టి వేరే పార్టీలను ఎమ్మెల్యేలను కానీ మిగతా అంటే ప్రజాప్రతినిధులను కానీ చేర్చుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యత చూపుతున్నారు రేవంత్ రెడ్డి. ఇట్లా చూడొచ్చు అంటారు పూర్తి మొత్తంలో. ఇలా కేసీఆర్ ఓడిపోయిన చేయమంటే టైటానిక్ పడవ బరువుకు మించిన బరువు నింపుకున్నాం. ఇవాళ అదే ఇవాళ తీసుకొస్తున్నాం ఎవరు టీడీపీ వాళ్ళని తెచ్చుకుంటున్నాం. బీఆర్ఎస్ అని కాదు, టీడీపీకి వెళ్ళి బీఆర్ఎస్కి పోయిన వాళ్ళని బీఆర్ఎస్కి మళ్ళీ తెచ్చుకుంటున్నాం. ఆ పని మీద ఉన్నారు. చంద్రబాబు టీనే మళ్ళీ తెచ్చుకుంటారు. అంతే కదా, అంతే కదా. నిన్న 2 అడ్వైజర్లు చేసారు, ఆదిత్యనాథ్ నిన్న ఎవరు చేసింది, 2 ఆంధ్ర వాళ్ళే, 2 ఆంధ్ర కేడర్కు సంబంధించిన వాళ్ళే. ఏమవసరం ఉన్నోళ్ళని తీసేస్తానని చెప్పి అడ్వైజర్ దుకాణం పని చేస్తా అని చెప్పి మళ్ళీ నువ్వు కొత్తగా మళ్ళీ టైటానిక్ షిప్ తిప్పుతా ఉన్నావు. మునగనికే కదా బ్రదర్, ఆయనకి ఏం తెలియదు, గవర్నెన్స్ రాదు, నాలెడ్జ్ లేదు, ఏం చేయాలో తెలియదు. దొంగతనం ఒకటి వస్తుంది, దొంగతనాలు నమ్ముకొని బతికిండు, బ్లాక్మెయిలింగ్ చేసుకొని బతికిండు, మేనేజ్మెంట్ చేసుకుంటూ బతికిండు. కాబట్టి అది ఒకటే వస్తుంది. ఇది ఎట్లా చేయాలని దీనికి అర్థమవుతలేదు ఆయనకు. గజిబిజి కనబడుతుంది. ఏది మ్యూజిక్ క్లాసులు కొడితే అవి ఉంటే చూసినావా, అట్టున్నది ఆయనకు. ఏం చేయాలో అర్థమవుతలేదు. అది అందుకని ఇవాళ ఈ దుస్థితి. ఇవాళ ఏం అడుగుతున్నారు నిరుద్యోగులు, 1:100 గ్రూప్ 1 ఇవ్వమంటారు, గ్రూప్ 2 గ్రూప్ 3లా మాకు పోస్టులు పెంచు, 2,000 పోస్టులు అన్న పెంచు, కనీసం అని అంటారు. మీరు లక్షల కొద్ది పెంచుతారు, లక్షలు పెంచుతామని మీరు అన్నారు. లక్షల వద్దులు అయ్యా 2,000 అన్న పెంచు మాట్లాడి వీళ్ళని. నెక్స్ట్ టైం అడిగింది గురుకుల పోస్టులు 9,200 ఉన్నాయి, అవి మొత్తం నింపుమని చెప్పారు. 4 అయినాయి. 5వది ఏమో అడిగారు కానిస్టేబుల్ కొంతమందికి 160,000 మందికి ఇంకా ఆధార్ కార్డు ఇవ్వలేదని చెప్పారు. కానిస్టేబుల్ ఖాళీలు అవన్నీ అట్నే ఉన్నాయి. మీరు శ్రీనివాసరావు అంటాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నియమింపడ్డాడు, ఆయన చేయబట్టి 46 జీవోలు చాలా మంది నష్టపోయాడు, ఆయన తొలగించాలి, ఆయన అట్నే పెట్టుకున్నావు. మెగా టీఎస్ పెడతానని నువ్వే అన్న మేనిఫెస్టోలో 100 రోజులు అయిపోయి ఇప్పుడు 180 రోజులకు వచ్చాయి. ఇవే అడుగుతున్నాం కదా, దీనికోసంగా దీక్ష ఇచ్చి పడేస్తే ఏం పోతుంది. వీళ్ళ బాస్ ఇచ్చిండు, మళ్ళీ టెట్ నార్మలైజేషన్ ఇవ్వమన్నాం. ఆంధ్రాలో ఇచ్చింది కదా టెట్ నార్మలైజేషన్, మెగా టీఎస్ చేసింది కదా మొదటి సంతకం. నీకు రాకుంటే పక్కన దగ్గర రాత్రి కూడా పోయి నేర్చుకుంటాను ఎట్లా చేస్తున్నావు సార్ అని కాపీ కొట్టన్నారా. నీకు రాకుంటే చంద్రబాబు నాయుడు ఎట్లా చేయాలని పోయి సలహా అన్నాడు. ఒక దొంగ సలహాలను కూడా ఉండవచ్చు, ఆ మామూలు ముందు కేసు కదా అవి. కాబట్టి కరెక్టా ఆయన చేయొచ్చా లేదని వేరే ఎవరని అడుగు. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఇష్టం అంటే మాట్లాడతా అంటే ఏంటన్నట్టు. కాబట్టి దిస్ ఇస్ నాట్ ఫేర్. ఇప్పుడు ఈ 6 నెలల పరిపాలన పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అక్కడ ఫ్లాప్ అయిపోయింది. ఈరోజు మంచి మినిస్టర్స్ ఉన్నారు, మంచి మినిస్టర్. అందులో దుద్దిగా శ్రీధర్ బాబుని పెట్టుకో, దామోదర రాయనరసింహ గారిని పెట్టుకో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పెట్టుకో, కోమరెడ్డి వెంకరెడ్డి గారిని పెట్టుకో, కొండ సురేఖ గారిని పెట్టుకో, పొన్నం ప్రభాకర్ గారిని పెట్టుకో. అదే స్టార్ వాట్సప్ వాళ్ళ దగ్గర కూర్చొని అర్హత కూడా లేదు. అసలు ఆ ఏఐసిసి ఆ కేసు వేణుగోపాల్ వాళ్ళని తెలుపు ఇట్లా కూర్చోబెట్టిందో ఇట్లా అంత పెద్ద కూర్చుని, ఎక్కడ కాసు బ్రహ్మానంద రెడ్డి, ఎక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎక్కడ ఈ లఫంగి బ్యాచ్. కాబట్టి బాధ అనిపిస్తాను సార్. ఇంకొకటి ఫుల్ టైం విద్యాశాఖ మంత్రి నేనని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇట్లా చూస్తేనే విద్యార్థులు ఇంత ఇబ్బందులు పడుతున్నా అంటే ఆయన దృష్టి పోతలేవు అనుకోవచ్చా, లేకపోతే పోయినా కూడా వీళ్ళు ఏం చేస్తారా అని తక్కువ అంచనా వేస్తున్నాడు అనుకోవచ్చు. ఫస్ట్ పాయింట్, ఈ శాఖ పూర్తిగా నా దగ్గర ఉంది అని చెప్పద్దు. ఎందుకు చెప్పద్దంటే నువ్వు అన్ని మినిస్టర్కు నువ్వు హెడ్, నువ్వు అన్ని శాఖలకు కూడా నువ్వు హెడ్. నువ్వు చిన్న మంత్రి కాదు, నువ్వు చీఫ్ మినిస్టర్. నేను దీనికి ఫుల్, నేను అన్నిటికీ ఫుల్. నీ ఆదేశాలు వాళ్ళు పాటిస్తారు. నీ అనుభవ జ్ఞానంతో నువ్వు ఏవైతే నువ్వు ఐడియాలజీతో రూపొందించుకున్నావని వాళ్ళు అమలు చేస్తారు. నేనే అని ఎందుకు అనుకుంటున్నా అంటే, నేనే అని ఎందుకు అంటున్నా అంటే, రేపు 10 మందిని వైస్ ఛాన్సలర్ నియమించాలి, నన్ను కలుగుండ్రి. రేపు అంతే కదా, రేపు ప్రైవేట్ యూనివర్సిటీలు నేను నన్ను కలవండి. మీరు టీచర్లు మీకేమో నన్ను కలవాలి, మంత్రి లేదా నేనే ఫుల్ మినిస్టర్. నేను ఫుల్ టైం ఎడ్యుకేషన్ మినిస్టర్ నేను అర్థమైందా. కాబట్టి మీరు నన్ను కలవాలి, వాళ్ళని కలవాలి అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను. అంటే ఇండైరెక్ట్ గా చెప్పగానే వైస్ ఛాన్సలర్లు వస్తారు కూడా ఒక్కడు. వైస్ ఛాన్సలర్లు
ఒక్కళ్ళు వస్తారు చూడు ఇప్పుడు ఈ గ్యాంగ్ ఇప్పుడు ఉన్నట్టే ఉంటుంది. ఓకే సార్, బల్మూరి వెంకట్ ప్రెస్ మీట్ పెట్టి ఈ నిరుద్యోగులను మొత్తం బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతున్నది, వాళ్ళంతా సానుకూలంగానే ఉన్నారని అంటున్నారు. ఇది ఏ రకంగా చూడవచ్చు అంటారు? బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ నిజంగానే నిరుద్యోగులను రెచ్చగొడుతుంది అనుకోవచ్చా? బ్రదరు, నీకు రాజ్భవన్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. రాజ్భవన్ మోతీలాల్ నాయక్ ఇష్యూ డైవర్ట్ చేయండి. నిన్న మనం భయంకరంగా అరెస్ట్ చేసేది అది ఎక్కడ మీడియాలో కవర్ కాకుండా చేయదు. గవర్నర్ ఇంపించుకుంటాం. పోలీస్ జీప్ ఎందుకు బలగొట్టినావు? నీ ముఖ్యమంత్రి పోలీస్ జీపు నువ్వెందుకు బలగొట్టినావు? నీ ముఖ్యమంత్రి బలగొట్టి మరి డైవర్ట్ చేయడానికి ఈ లంగ కథలని ఎందుకు పడ్డారు? దీన్ని ఎవరు చేయమన్నారు? నిట్ బ్రదర్, నిట్ అందరికంటే ముందు నేను డయాగ్రామ్ వేసి చూపించిన, చార్ట్లు పెట్టి నిట్ స్కామ్ ఎట్లా జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఫస్ట్ దాని గురించి మాట్లాడిన వ్యక్తిని నేను. మీరు యూట్యూబ్లో చెక్ చేయండి. ఇప్పుడున్న ఈ సోకాలు మేధావులు చెప్తున్నారు. నిన్ననే ఎందుకు గుర్తుకొచ్చింది, ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది? మోతీలాల్ నాయక్ దీక్ష చేసి స్టార్ట్ అయినాక నీటి గుర్తొచ్చింది. ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది? ఆ డైవర్ట్ చేయడానికి. నేను ఆగమేఘాల మీద తీసుకోలేదు, ప్రీ ప్లాన్ ప్రోగ్రామ్ కాదు. పోలీస్ జీప్ పలగొట్టారు. అదే నువ్వు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ సొమ్మును ఎట్లా ధ్వంసం చేసినావు? నీది నువ్వు చేసేది ఉంటే నువ్వు నిజంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ముందు చేయాలి, రైల్ రోకో చేయాలి, లేకుంటే ఫ్లైట్ రోకో చేయాలి. అదేందా? లేకుంటే సిబిఐ ఆఫీస్ ముందు పోతారు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు చేయాలి మీరు. అదేందా? మీ స్టేట్ ఇక్కడ ఎందుకు చేసిందంటే ఓన్లీ టు డైవర్ట్ ద కేస్. ఒకటి దిక్కేమో పోయి అద్దాల వల్ల కొడతారు, మీ బాస్ పోయి మంత్రివర్గం గురించి మాట్లాడడానికి గవర్నర్ దగ్గర పోయి కలుస్తారు. ఇదేం డ్రామా ఇది? కాబట్టి ఇదేం కాదు, జస్ట్ డైవర్ట్ చేయడానికి వీళ్ళ డ్రామాలో. ఇలా బ్రదర్, నా 100% వీళ్ళు గ్రూప్ 1 పేపర్ అమ్మి పడేసి కొన్ని గ్రూప్ 1:100 ఇస్తే వీళ్ళ దొంగతనాలు బయటకు వస్తాయి. అందుకనే ఇస్తలేరు. ఇంతకుమించి ఏం లేదు, గ్రూప్ 1 1:100 వాళ్ళ నష్టమే తప్ప ఓ 50 మంది పరీక్ష ఎక్కువ హాజరవుతారు. అదే ఓ 50 క్వశ్చన్ పేపర్ను ఎక్కువ పెట్టియాలి. అంతకుమించి నీకు వచ్చిన నొప్పి ఏం తప్ప నేను నెత్తి మీద నువ్వు కరెక్షన్ చేసినట్టుగా నేను పిహెచ్డి స్కాలర్ కరెక్షన్ చేయడానికి. అది బట్టి విక్రమార్కని అసెంబ్లీ సాక్షిగా ఆయననే అన్నారు కదా 1:100 చేయాలని. ఇప్పుడు ఎందుకు మరి మర్చిపోయారు అంటారు? అది బట్టి ఎవరు? వీళ్ళ దృష్ట బట్టి విక్రమార్క అంతే కదా. అయినప్పుడు లీడర్ ఆఫ్ ద హౌస్, ఆపోజిషన్ లీడర్ ఒక మాట ఇస్తే దానిపైన ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి ఈరోజు వాళ్ళు కాదు, ఇలా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు పరువు తీస్తారు. వాళ్ళందరినీ ప్రమాణ విసంటో నమ్మేం చేసిందని. బ్రదర్, నా అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీ నేను అణువు నాకున్నది. నాకు తెలిసి 1 ఇయర్లో ముఖ్యమంత్రి మారుతారు పక్కా. నిజం అనుకోవచ్చు అంటే 1 ఇయర్లో మారే అవకాశం 100% అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మార్చేస్తారు. అంటే మీరు ఆన్ రికార్డులో మాట్లాడుతున్నారు, మళ్ళీ ఒకసారి చెప్పండి. అరే 100% బ్రదర్ మారుతారంటే 1000 ఎంత లఫంటి ముఖ్యమంత్రి వేయలేరు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎక్కర్లేదు. ఇంత వేస్ట్ కానీ ఏ రోజు ఉన్నాయి, ఎవరి రోజు ఉన్నాయి. ఇటువంటి పార్టీ బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందా? 6 నెలలు కాంగ్రెస్ పార్టీ ఎంత చెడ్డ పేరు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు వచ్చి చిక్కడపల్లికి రాహుల్ గాంధీ గారు వస్తారు, యూత్ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ గారు వస్తారు, వాళ్ళతో మేనిఫెస్టో చేస్తావు. ఆ మేనిఫెస్టోలా నువ్వు పేజ్ నెంబర్ 33లో వాళ్ళ మెగా డిఎస్సి అని చెప్పి నువ్వు పెడతావు. మెగా డిఎస్సి అవేమి ఇవ్వవు. రాహుల్ గాంధీ గారితో ఏది 1 ఇయర్ 2 లక్షల పోస్టులు అంటావు. నువ్వు ఇప్పటికి 2000 పోస్టులు కూడా నింపలే. మళ్ళీ 30,000 పోస్టులు నేనే నింపినా అని చెప్పి ఆర్డర్ కాపీలు ఇస్తావు. అదేనా? కాబట్టి ఇవి ఏఐసిసి వాళ్ళ దృష్టికి పోనంత వరకే ఉంటాడు. ఇప్పుడు పోతాయి ఇక ఆ వెంటనే పంపాలో అవి పొద్దుగాలకి స్టార్ట్ చేసిన వాళ్ళ డైరెక్ట్ అందే కార్యక్రమం. మధ్యలో బ్రోకర్లంగా మెయింటైన్ చేసి అందకుండా చేసింది కదా. ఇప్పుడు అట్లా లేదు, డైరెక్ట్ వాళ్ళకి అందే కార్యక్రమం చేసిన. ఈరోజు ఇక్కడ నిరుద్యోగులు ఎంత కష్టపడుతుంది. 9 ఏళ్ళ దగ్గర రియల్గా రాహుల్ గాంధీ తెలుస్తే 3 రోజులు వచ్చేటోడు. ఇలా ఏ ఆంగ్ల పత్రిక రాకుండా వీళ్ళు అడ్డుకుంటారు. ఒక ఇంగ్లీష్ పేపర్లో వచ్చిన ఇవాళ మార్నింగ్ ఒక ఫోన్ వచ్చిందండి ఢిల్లీకి. అదే అసలు ఏం జరుగుతుందంటే కొన్ని విషయాలు చెప్పిన. పిఎల్గిఏలో మధ్యలో అడ్డుకునే వ్యక్తి కాదు, డైరెక్ట్ మనిషి. మొత్తం విషయాలన్నీ చెప్పిన. కాబట్టి ఖచ్చితంగా రేపు చేయాల్సిన పరిస్థితి ఉంది, లేకుంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పిన. వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారు అంటే మీరు చెప్పిన వెంటనే? మాకు మంచిగా రెస్పాండ్ అవుతాడు. ఈయన పీసీసీ కానీ కూడా నేను
సాయం చేసినా కదా. ఏమన్నా అంటే ఏమని హామీ ఇచ్చారు వాళ్ళు మీకు? చేయమన్నా లేక నష్టపోతుందని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ లేదు కదా పరిస్థితి. మీ పార్టీ నష్టపోతుందని చెప్పి పార్టీ పని ఖతం అయిపోయినాను తెలంగాణ. 6 నెలలు మీ కాంగ్రెస్ పార్టీని ప్యాక్ చేసిండ్రు. ఇప్పుడు దమ్ముంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టమని చెప్పారు. ఇలా సర్పంచ్ ఎలక్షన్స్ ఓడిపోతారని టైం కావాలి. డిఎస్సి వాళ్ళకేమో హిందీని పుస్తకాలు చదవాలి, వాళ్ళకేమో టైం ఇవ్వడంట. నిద్ర లేచి పరీక్షలు రాయాలంటే చేస్తాను నేను. కాబట్టి దిస్ ఇస్ నాట్ ఫేర్, ఇది కరెక్ట్ కానే కాదు. ఒక కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట పైన ఉండే పార్టీ, మేనిఫెస్టోలో చెప్తే చేసే పార్టీ. ఆ చరిత్ర ఉన్న పార్టీని ఈరోజు ఆ చరిత్రను నాశనం చేస్తుంది. అదేంటా అసొంటోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ దురదృష్టం. నాకు డౌట్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద కూడా ఈరోజు. అదేంటా కాబట్టి ఇవాళ అసలు విషయాలు కొన్ని షేర్ చేసుకున్నాం. ఖచ్చితంగా ఈయనను మాత్రం నేను అనుకుంటే ఇంకో 6 నెలలు ఉంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఖతమైతే ఆలోచన వాళ్ళకి వచ్చేస్తుంది. ఓకే, మొత్తాన్ని చూసుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే నిరంకుశ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చా? చెప్పిన కదా 2.0 వర్షన్, అప్డేటెడ్ క్రిమినల్ వర్షన్. చూసినా ఎంత భయంకరంగా. నాకు తెలిసి మీరు కూడా దొంగతనంగా వచ్చి రాణిస్తలేరు. మేము కూడా కింద వేరే ఫ్లాట్ నెంబర్ చెప్పి వచ్చిన పరిస్థితి అవుతుంది. అది మా ఇంట్లోకి ఎవరిని రాణిస్తలేదు, ఎవరిని మాట్లాడిస్తలేదు, ఎవరిని చేయనిస్తలేదు. ఎంతమంది వచ్చారు. ఎందుకు బక్క జడ్సన్ ఇంత ఫోకస్ చేసి అంటే ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ఏమున్నా అంటారు రేవంత్ రెడ్డి? నేను ఏంటనేది ఆయన బాగా తెలుసుకోవాలి. ఇలా ఎందుకంటే ఎక్కువ మనము ఈ దొంగలు ఎవరైతే ఆఫీసర్లు అలవాటు పడరు దొంగతనానికి, వాళ్ళని తీయమని చెప్పి ఇలా కథలని బయట పెడుతున్నారు. కాబట్టి వాళ్ళకు న్యాచురల్గా ఇబ్బంది, ఇయాటి ఆయన ఎప్పుడు కూడా మేఘకృష్ణారెడ్డి పేరే మాట్లాడాలి, ఎప్పుడైనా నోరే తెరవదు. కాబట్టి వాళ్ళకు ప్రాబ్లం, ఆయనకు నాతో ప్రాబ్లం ఏంటంటే నేను ప్రశ్నిస్తాను, నేను కాంప్రమైజ్ కాను. వాళ్ళు అనుకుంటారు మొత్తిలా లేపగానే ఉద్యమం ఆగిపోయిందని. ఉద్యమం ఆగలే, ప్రజలకు వెళ్ళిపోయిందని. సార్ చివరిగా ఒక క్వశ్చన్, అంటే మోతీలాల్ సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. మోతీలాల్కు రేవంత్ రెడ్డి నివాసానికి అయితే నాకు తెలిసి ఒక తిప్పి కొడితే ఒక 10 నిమిషాల ప్రయాణం ఉంటుంది. అట్లాంటిది ఇప్పటి వరకు మోతీలాల్ను పరామర్శించకుండా ఢిల్లీకి అయితే వారానికి 2 సార్లు వేయండి. ఎట్లా చూడొచ్చు అంటారు దీన్ని మొత్తం? మోతీలాల్ మెడికోర్ హాస్పిటల్ వెళ్తే వస్తుంది ఆయన. మెడికవర్ హాస్పిటల్ ఇచ్చి వాళ్ళకి ఎవరికైనా షేర్ హోల్డర్ ఇస్తే వస్తారు. గాంధావరంలో ఉంటే ఎందుకు వస్తారు ఆయన? అంటే సామాన్యులను కలిసే అవకాశం లేదు. ఏవైనా ప్రైవేటే. బసవతారకం హాస్పిటల్ 10 ఏళ్ళకు కూడా నన్నే విలువాలి, 30 ఏళ్ళకు కూడా నన్నే విలువాలి అని చెప్పి బాలకృష్ణ అంటారు 2 ప్రభుత్వాలు మాయ అంటారు. 2 ప్రభుత్వాలు నాయ అంటారు. ఎట్లయింది సార్? అది ఎన్డీఏ ప్రభుత్వం, ఏదో యూపీఏ ప్రభుత్వం. ఎట్లా అది మరి ఖండించలేదు. ఇది ఎందుకు ఖండించలేదు తప్ప అర్థమైందా? కాబట్టి ఇవన్నీ అంటే జ్ఞానం లేదు, నాలెడ్జ్ లేదు. ఈ దొంగతనానికి అలవాటు పడ్డ అవి చేసుకునే రాజకీయాలు చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు అంత ఇది లేదు, పరిజ్ఞానం లేదు. అంతే కదా, అది కనబడుతుంది. లేకుంటే బాలకృష్ణ అనగానే నువ్వు ఖండించాలి కదా. నేను యూపీఏ నువ్వు ఎన్డీఏ ఎట్లయితావబ్బా, ఎందుకు ఖండించలే? పిలువగానే ఎగేసుకుంటే దిగేసుకుంటే వృత్తివి. మరి పోతా సార్ ఉస్మానియా దావాఖానా దిక్కు పోకపోతుంది. నేను ట్విట్టర్లో పెట్టినా, భయంకరమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కలుద్దామని ఒకటి అంటే ఇన్విటేషన్ పంపించింది, కలుస్తారంటారా మరి రేవంత్ రెడ్డి? ఇప్పుడు అడ్వైజర్ లెక్కలోనే పెట్టుకుంటుగా ఆదిత్యనాథ్ ఇంకొక అడ్వైజర్ ఎందుకు పెట్టుకోవాలి అసలు? నీకేమని ఆల్రెడీ 5 పెట్టుకున్నావు కదా. షబ్బీర్ అలీ అడ్వైజర్ ఉండే, నీకు ముఖ్య సలహాదారు. ఇంకో మా వరంగల్ వేమ నరేందర్ ఉండే, అరకల వేణు ఉండే, మల్లూరాయి ఉండే, ఇంకో ఎవరో 2-3 ఉండు అంత. వాళ్ళ సలహాలు పనికొస్తలేవా? ఎందుకు నీ సలహాలు ఇచ్చేటోళ్ళనేమో మంచి సలహా ఇచ్చి సస్పెండ్ చేస్తావు, కమిషన్ సలహాలు ఇచ్చేటోళ్ళని పెట్టుకుంటావు. కాబట్టి ఏమున్నా కానీ పోరాటం మొదలైంది. మొదలు కాదు ఇది, 10 ఏళ్ళకే కొట్టాడుతున్నాం. నిధులు నియామకాలు కొనసాగుతుంది. అంటే మరొక తెలంగాణ ఉద్యమం రాబోతుందని చెప్పుకోవచ్చా? అయితేనే ఉందబ్బా, కంటిన్యూ చేశాను అంతే. ఏదైతే అడగలే. ఈ 10 ఏళ్ళు కొట్టాను నిధులు నియామకాల కోసం. అప్పులు మిగిలినాయి, నీళ్లు పోయినాయి, నౌకర్లు చూసినాం. ఇక వచ్చినంత వస్తాయేమో అనుకుంటే ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. కొట్లాడుతూ ఉంటాం మళ్ళా. అదేనా
మాకు అదే రాసి పెట్టుంది అనుకుంటున్నాం. అంటే మీరు ప్రభుత్వంలో అంటే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నప్పుడు అధికారానికి ఫేవర్గా ఉండొచ్చు కదా, ఇప్పుడు ఈ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు విమర్శించడం, అసలు ముఖ్య కారణం ఏంది అసలు? నేను పార్టీగా సస్పెండ్ అయిన ఫస్ట్ పాయింట్గా మళ్ళీ దాని గురించి మాట్లాడడానికి అవసరం లేదు. ఉమ్. రెండో పాయింట్ ఏంటంటే బ్రదర్, నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చింది ఐడియాలజీ పోయింది, ఉమ్. దొంగతనాల పోయింది కాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడానికి ఐడియాలజీ అదే చెప్పి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. కాబట్టి నేను ఐడియాలజీ కోసం వచ్చింది. నువ్వు కాంగ్రెస్ పార్టీకి నన్ను సస్పెండ్ చేసిన వాళ్ళకి అదే ఐడియాలజీ నాకు ఉంటుంది. ఇవాళ వరకు నాకు వాళ్ళు జాయిన్ కావాలని ఎన్ని పార్టీలు కోరినా కానీ నాకు లైసెన్స్ ఇచ్చారు సస్పెండ్ చేసి, కానీ నేను పోలే కదా. మీరైతే ఎప్పుడో వృద్ధు, నువ్వు టీడీపీ ఎమ్మెల్యే ఉండి పార్టీ రాజీనామా చేయకుండా కాంగ్రెస్కి వచ్చినావు. నేను టీడీపీ అంటే నీకు ఐడియాలజీ ఏంటది? టీడీపీ ఎమ్మెల్యేగా కదా, కొడంగల్ ఎమ్మెల్యేగా టీడీపీ ఎమ్మెల్యేగా నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినావు. టీడీపీ ఎమ్మెల్యే పదవి నువ్వు రాజీనామా చేయకుండా వచ్చినావు కదా. నువ్వు నీకు ఎథిక్స్ ఎక్కడి, నీకు మారల్స్ ఎక్కడి? అది నా ఐడియాలజీ ఎట్లుంటుంది అంటే, నాకు నువ్వు సస్పెండ్ చేసి నువ్వు వేరే పాటలో పోవచ్చు అని చెప్పినా కానీ వేరే పాట నాకు గ్రీన్ కార్పెట్ వేస్తుంది, గ్రీన్ కార్పెట్ టికెట్ కూడా ఇప్పుడే డిక్లేర్ చేస్తాను అంటే డిమాండ్ ఉందా? అదే కానీ నేను ఇలా కూడా పోను. మళ్ళీ మీరు ప్రావీణ్యులు, నేను కాదు. నేను నేర్చుకున్న ఐడియాలజీలో కానీ నేను తగ్గుదలలో కానీ అక్కడ అట్లా పెంచలే, అట్లా పార్టీలు మారాలి, ఏ కాలానికి ఆ గొడుగు పట్టాలి నాకు నేర్పాలి, మీకు నేర్పారు. అది నీది, ఇది నాది. చివరిగా అంటే ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నాను? ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొంత విజయవంతమైంది. ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసినట్టునే అది అర్థమైందా? ఒక వ్యక్తిలో కూర్చొని ఒక కామన్ మ్యాన్ ఏం చేయగలుగుతాడు? ఒక పోస్టు లేదు, ఒక పదవి లేదు, ఏం లేదు, చేయగలరు. దేనికోసం? చిత్తశుద్ధి. ఆ చిత్తశుద్ధితోనే చెప్తాను. గ్రూప్ 1 1:100. దానివల్ల ప్రభుత్వానికి నష్టం లేదు, న్యాయపరమైన చిక్కులు రావు. కాకపోతే చిక్కులు ఏమొస్తాయి? మీరు అమ్ముకునే పోస్టులు అమ్ముకోకుండా అవుతారు, అదొక. రెండవది గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు 2,500 పెంచాలి. మెగా డిఎస్ కండక్ట్ చేయాలి, 25,000 పోస్టులు. అంతేకాకుండా టెట్ ఇది చేయాలి, ప్లస్ నార్మలైజేషన్ చేయాలి, ప్లస్ డిఎస్సికి 3 నెలల గడువు ఇవ్వాలి. డిసెంబర్ నెలలో పెడితే వాళ్ళు రాయగలరు. గురుకుల పోస్టులు 9,200 పోస్టులు మొత్తం నింపాలి. అదే ఇంకా మన కానిస్టేబుల్లకు దాదాపు 167 పోస్టులు. ఏడబ్ల్యూఎస్లకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. అందువరకు వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి. వెరిఫికేషన్ అయిపోయినాక వాళ్ళ హైకోర్టు వెరిఫికేషన్ అన్నీ దాటినాక వాళ్ళకి ఇవ్వాలి, అవి వెంటనే ఇవ్వాలి. కాబట్టి ఇవి చాలా చిన్న డిమాండ్స్, నీకు మంచి పేరు తెచ్చే డిమాండ్స్. నీ ఫోటోకు పాలాభిషేకాలు చేసే కార్యక్రమాలు ఇవి నువ్వు చేస్తే నేను చెప్పిన పిల్లలు చేసేస్తాను. నేను నీకు, నువ్వు నన్ను విలన్ కట్టిన జాగ్రత్తగా పెట్టుకో, వాళ్ళందరికీ నువ్వు హీరోగా ఇవన్నీ చేస్తే. అంతకు మించి మాకు ఏం అవసరం లే, మాకు పదవులు అవసరం లే, మాకు ఏదో అవసరం లేదు. ఈ డిమాండ్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. చెప్పు, ఇది ఆఫ్ చేయి, ఆ పని చేయి.